ప్రముఖ దర్శకుడు రవిరాజా పెనిశెట్టి కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా తెలుగు తమిళ భాషల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది. హీరోగా తప్ప మరే క్యారెక్టర్ చెయ్యను అని గిరిగీసుకుని కూర్చోకుండా సరైనోళ్లో స్టైలిష్ విలన్ గా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఇంత సైలెంట్ గా కనిపిస్తున్నా ఆది చిన్నప్పుడు అల్లరి బాగా చేసేవాడట. ముఖ్యంగా టాలీవుడ్ లో అల్లరికి మారుపేరుగా నిలిచే మంచు మనోజ్ తో రచ్చ రచ్చ చేసేవాడట. ఒకానొక టైంలో ఇద్దరి అల్లరి ఎక్కువైపోయి చివరికి బిచ్చమెత్తుకోవాల్సి వచ్చిందట. రీసెంట్ గా ఆది ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఈ విషయం చెప్పారు. మోహన్ బాబు గారు, నాన్నగారు కలిసి చేసిన ఒక సినిమా కోసం యూనిట్ తో పాటు మా 2 కుటుంబాలు ఫ్రాన్స్ వెళ్లాయి. అక్కడందరూ షూటింగ్ లో బిజీగా ఉంటే మనోజ్ నేను ఓ బస్ ఎక్కి ఎటో వెళ్లిపోయాం. కాసేపటి తర్వాత తిరిగి వచ్చి చూస్తే అక్కడ ఎవరూ కనిపించలేదు. ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. మాకేమో ఫ్రెంచ్ రాదు, ఇంగ్లీష్ కాస్త వచ్చినా అక్కడ ఎవరూ మాట్లాడరు. ఇక చేసేదేం లేక ఒక నది పక్కన టోపీలు ముందు పెట్టుకుని తెలుగు పాటలు పాడుతూ బిచ్చగాళ్లం అయిపోయాం. కొంతమంది వేసిన డబ్బులతో టికెట్లు కొనుక్కుని బస్ ఎక్కాం. అలా వెళ్తుండగా ఒక చోట జనం గుమ్ముగూడి ఉండటంతో అక్కడ దిగి చూస్తే నాన్న, మోహన్ బాబు అంకుల్ కనిపించడంతో ప్రాణం లేచొచ్చింది అంటూ చెప్పుకొచ్చారు ఆది.